అందరికీ నమస్కారం అండి. జై భారత్, జై జవాన్, జై కిసాన్. పాకిస్తాను మన మీద చేసినటువంటి ఆరోపణలు మేము చూసుకుంటాం, మేము చేస్తాం, మీ అంత చూస్తాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం అన్నారు కదా. మరి ఇప్పుడు ఏమైందండి? అక్కడ తినడానికి కూడా తిండి చక్కగా లేదు. బండ్లు నడవడానికి, అక్కడ యుద్ధ ట్యాంకులు నడవడానికి కానీ, అవి ఇంకా యుద్ధ సామాగ్రిని మోసుకుపోయడానికి కానీ, డీజిల్ పోయేసుకోవడానికి కూడా లేదు. సరిగ్గా కొట్లాడితే ఒక్కరోజు కూడా సరిగ్గా కొట్లాడలేరు పాకిస్తాన్ వాళ్ళు. ఒకటే మన భారతీయులందరూ కోరుకునేది ఏంటంటే, ఒకటే భాగవతం నడుస్తుంది. ఏందనంటే ఊకే ఏంది, ఒకసారి అయితే అవుతుంది, ఒకసారి వాడా మనమా, అయితే భారతదేశమా మనమా. మరి ఇలా ఎందుకు ప్రగల్భాలు పలకాలే? ఇలా భారతదేశం సైన్యాన్ని చూసి సైన్యం మోహరించి మొత్తం మొత్తం మన లైన్ ఆఫ్ కంట్రోల్ కాడ బార్డర్ మీద మొత్తం మన సరిహద్దులో వెంట సైన్యాన్ని దించి మన విన్యాసాలు చేస్తుంటే, అలాగే మన అతివిరిగా బాహుబలి విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రాంత్ చూడగానే ఎందుకు గుండెలకు గుబులు పుడుతుంది? మరి ఎందుకని మరి కొట్లాడతాం, చేస్తాం, మేము భారత్ అంతా చూస్తామనేటోళ్ళు మరి ఎందుకండి వాళ్ళు సోల్జర్ మొత్తం వాళ్ళ సైన్యం రాజీనామాలు చేసిపోతారు? గట్టిగా మాట్లాడిన ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడ, ఏ బంకర్లో దాక్కున్నాడు? రమ్మనండి. మొత్తం 140 కోట్ల మంది జనాభా, కనీసం ఎంత లేదన్నా 20 కోట్ల మంది గన్స్ ఇవ్వండి, గన్స్ ఇవ్వండి మాకు. అవి ఉన్నాయి కదా గన్స్, వెపన్స్, తుపాకులు, మాకు తుపాకులు ఇవ్వండి, మేము ఫైట్ చేస్తాం. 40 కోట్ల మంది భారతీయులు రెడీగా ఉన్నారు. వాళ్ళు 4 లక్షలు ఉండని, 40 లక్షలు ఉండని, మేము 40 కోట్ల మంది జనాభా పాకిస్తాన్ని ఎదిరిస్తేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. భారత సైన్యమే కాదు, వెనక ఎంతోమంది 140 కోట్ల జనాభా ఉన్నది. అలా 40 కోట్ల మంది పోయినా పర్వాలేదు, 100 కోట్లను ఉంటారు, ఉన్నోడు సుఖంగా ఉంటాడు. అయితే ఇండియానా పాకిస్తానా? ఇది నా ఉద్దేశం. ఎందుకనంటే ఊకే ఎప్పటికి ఒకటే తిరిగి ఉంటే కలవది. నేను చెప్పినా కదా మొన్న, అతిలాప్ మంచితనం మంచిది కాదు, అతిలాప్ చెడ్డతనం కూడా మంచిది కాదని. ఇట్లా ఉంటుంది. ఇవాళ ఏమైంది? సింధు జలాలు నీళ్ళు ఆగిపోయినాయి. వాళ్ళకేమైంది? గజ్జుమంటుంది, నీళ్ళు లేకొడక సత్తురు. ఎందుకే మరి మీకు యుద్ధం?